ఏపీలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఎన్నికల రణరంగంలో అధికారమే లక్ష్యంగా దూసుకుపోతున్న ఆమె జిల్లాల్లో పర్యటిస్తూ ప్రజా సమస్యలపై ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 28న అనంతపురం జిల్లాకు వెళ్లనున్నారు షర్మిల. ఇందుకోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు హస్తం నేతలు. షర్మిల జిల్లా టూర్లో పెద్ద ఎత్తున చేరికలు కూడా ఉండే అవకాశం ఉందని, అలాగే రాయలసీమ సమస్యలపై దృష్టి సారిస్తామంటున్న మాజీ పీసీసీ చీఫ్ శైలజానాథ్తో మా ప్రతినిధి యోగానంద్ ఫేస్ టు ఫేస్. పాత పునర్జీవ కోసం ప్రయత్నాలు భారీగా మొదలుపెట్టింది. త్వరలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో షర్మిల పర్యటన కొనసాగుతుంది. ఈ పర్యటన సంబంధించి వివరాలు మనతో మాట్లాడేందుకు సాగే చెల్లిస్తున్నారు. సార్, షర్మిల పర్యటన ద్వారా అనంతపురం జిల్లాలో పార్టీ పునర్జీవనకి దారి చూపిస్తున్నారా? అంటే షర్మిల గారు మా కొత్త అధ్యక్షురాలు. వారు బాధ్యతలు తీసుకున్న తర్వాత వారి నియామకం అనేది ఒక ఉత్సాహాన్ని పార్టీ క్యాడర్స్లో కలగజేస్తుంది. ప్రజల్లో కూడా ఒక ఎంతూజియాజం కలగజేస్తున్నారు. సో రాజశేఖర రెడ్డి కుమార్తెగా ఆమెకంటూ క్రెడిబిలిటీ ఉంది. రాజశేఖర రెడ్డి ఆలోచన విధానం ఇవన్నీ కూడా ముందుకెళ్తాయి. 21వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వరుసగా అన్ని జిల్లాల పర్యటన చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా 28వ తారీఖు సాయంత్రం అనంతపురం జిల్లాకు వస్తారు. కార్యకర్తలతోనూ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులతో కలుస్తారు, అట్లాగే ప్రముఖులతో కూడా కలుస్తారు. అది అయిపోయిన తర్వాత అక్కడ మాలాంటి వాళ్ళు ఏమనుకుంటున్నామంటే రాయలసీమ ప్రాంత సమస్యలను కూడా మేడం గారితో మాట్లాడి పిసిసి ప్రెసిడెంట్ చెప్పేసి ఆమె నోట్ చెప్పిద్దామని ఆలోచన ఉంది. రాజశేఖర రెడ్డి కూతురు ఖచ్చితంగా మాట్లాడుతుంది కనుక ఈ అజెండాతో ముందుకెళ్తా ఉన్నాం. ఒకటి పార్టీ పని, ఒకటి ప్రాంతం పని, అనంతపురం జిల్లా పని. నీళ్లు లేనితనం, నీళ్లు కావాల్సినట్టు కూడా చెప్పే ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా పార్టీలో భారీగా చేరికలు ఉంటాయంటూ కూడా బయట ఊహాగానాలు వస్తున్నాయి. ఒక ఎమ్మెల్యే, ఎంపీ, మాజీ రాప్తా ప్రధాన సమితి మాజీ ఎమ్మెల్సీ కూడా పార్టీలోకి వస్తున్నాడు. ఇది దాదాపు కాంగ్రెస్ పార్టీకి ఒక పాత కాంగ్రెస్ పార్టీ మళ్ళీ చూస్తామంటూ కూడా బయట వార్తలు వస్తున్నాయి. ఇష్యూ దాన్ని ఏంటంటే ప్రజెంట్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, అట్లాగే కొద్దిగా లోకల్ బాడీలో ఉన్న వాళ్ళు, వివిధ రంగాల్లో లాయర్లు, డాక్టర్లు, ఇట్లాంటి వాళ్ళు అందరూ కూడా టచ్లో ఉన్నారు, సంప్రదించి జరుపుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఈరోజు ఇంకా మాటల్లో ఉన్నాయి. కానీ పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయి. వివిధ రంగాల్ని ప్రభావితం చేసే వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి రాబోతూ ఉన్నారు. ఈ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలోపేతం చేయాలి. రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలోపేతం చేయడం మాత్రమే అన్నింటికి అభివృద్ధి ఉంటుంది. ప్రత్యేకించి అనంతపురం జిల్లా అభివృద్ధి, అనంతపురం సమస్యలు, రాయలసీమ సమస్యల గురించి ప్రత్యేకంగా మెన్షన్ చేయాలనుకుంటాం. మీరు ఎన్నో ఏళ్ళుగా రాయలసీమ సమస్యల కోసం, ముఖ్యంగా నీటి వాటా కోసం పోరాడుతూ ఉన్నారు. దీంతో షర్మిలతో చెప్పించే అవకాశం ఉంటుందా? డెఫినెట్గా మన అనంతపురం జిల్లాకు నీళ్లు రావాలి, నీళ్లు వచ్చేదానికి ప్రయత్నం చేస్తామని చెప్తుంటారు. నాకు నమ్మకం ఉంది. ముఖ్యంగా చెప్పండి సార్, మొత్తం జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంది? ముఖ్యంగా ఎంత మేర ప్రభావం చూపే అవకాశం షర్మిల ఈ మన రాష్ట్రంలో? ఇట్ ఈస్ ఎ గుడ్ ఇన్ పొజిషన్. గతం కంటే ఈరోజు బాగుంది, ఈరోజు కంటే రేపు బాగుంటుంది. ఊరికే గాల్లో మేడలు కట్టడం అంటే నాకు ఇష్టం లేదు. బట్ మీకే అర్థమవుతూ ఉంటుంది, ఒక వైబ్రేషన్ రాష్ట్రంలో ఉంది. ఆ వైబ్రేషన్ ఏ విధంగా ముందుకెళ్తుంటే ఖచ్చితంగా మంచి వైపే, పెరుగుదల వైపే ఉంటుంది. సో ఈ రోజున మా పిసిసి ప్రెసిడెంట్ గారి నాయకత్వం, రాజశేఖర రెడ్డి గారి లెగసీ, అందరూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల, కాంగ్రెస్ పార్టీ సభ్యుల యొక్క త్యాగాలు, వాళ్ళ పని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని పైన పెడుతుంది. ఎంతవరకు మీకు మొత్తం జిల్లాలో ఎంతమంది నేతలు చేరే అవకాశం ఉంది? ఎంతవరకు ప్రభావం ఉండే అవకాశం ఉంది? అంటే చాలామంది నేతలుగా అంటే చాలామంది చేరుతామంటున్నారు. కాకపోతే మీటింగ్ కాబట్టి కొద్ది మందిని ఏమన్నా వర్కౌట్ చేద్దాం అనుకుంటా ఉన్నాం. మరొకసారి పెద్ద మీటింగ్ ఏర్పడి అదే కార్యక్రమాన్ని, కనీసం చేరికల కార్యక్రమాన్ని పెద్ద కార్యక్రమంగా నిర్వహించే ఉద్దేశం కూడా మా జిల్లా అధ్యక్షులు ప్రతాప్ రెడ్డి గారికి, అట్లాగే మా గాంధీ గారికి, అట్లాగే మా రామ ఇట్లంతా అంతా ఉంది. బట్ లెట్ ఇట్ వెయిట్. ఫైనల్గా చెప్పండి, సీట్ల ఖరారు ఏమైనా అంశం ఇక్కడ తెరపైకి వచ్చే అవకాశం ఉంది? ఎందుకంటే అప్లికేషన్ కూడా స్వీకరిస్తున్నారు. ఎవరు ఏ ప్రాంతానికి పోటీ చేయాలంటే వాళ్ళ అప్లికేషన్ కూడా స్వీకరిస్తున్నారు. ఈ పర్యటనలో సీట్ల ఖరారు ఏమైనా ఉంటుందా? ఏం ఉండదు. ఇంకొక 2 వారాల పాటు అప్లికేషన్లు తీసుకుంటారు. అందులో అభ్యర్థుల్ని స్క్రీన్ చేసిన తర్వాత వాళ్ళపైన సర్వేలు ఉంటాయి. ఆ సర్వేల ప్రకారం నిర్ణయించబడుతుంది అని నాకున్న సమాచారం. సో ఈ పర్యటనలో బహుశా అభ్యర్థిత్వాలు అడిగితే మేము అప్లికేషన్ తీసుకోవచ్చేమో కానీ, బట్ ఆల్రెడీ దట్ ఈస్ అఫిషియల్ ప్రాసెస్ ఈస్ గోయింగ్ ఆన్ అట్ విజయవాడ. ఎవరైనా అభ్యర్థులుగా ఉండాలనుకునే వాళ్ళు విజయవాడకి అప్లికేషన్ పెట్టండి. అట్లాగే ఆన్లైన్లో ఫీ ఏముంది, ఆ ఫీలో ఆన్లైన్లో చెల్లించమని చెప్తా ఉన్నాం. సో మాణిక్యం ఠాకూర్ గారి యొక్క నిర్దేశనంలో ఆఖరికి అంతా కూడా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి అభ్యర్థి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకునే అంతగా అప్లికేషన్ ద్వారానే తీసుకుంటాం తప్పిస్తే సీట్ల ఖరారు అంశం ఈ షర్మిల పర్యటనలో ఉండదు. నెక్స్ట్ పర్యటన ఉండే అవకాశం ఉంది. చేరికలు కూడా భారీ ఎత్తున ఉంటాయంటూ కూడా శైలజ చెప్తున్నారు. వీడియో ప్రసాద్ బిగ్ టీవీ, అనంతపురం నుంచి.